హాయ్ హలో నమస్తే, నేను శ్రావణి. మనం ఇప్పుడు కరీంనగర్లోని మహాశక్తి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఈ రోజు 5వ రోజు నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అలంకారం జరుగుతుంది. అలాగే చాలా మంది భక్తులతో ఆలయం రద్దీగా మారింది. మనతో పాటు మహాశక్తి ఆలయం ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ మహాశక్తి దేవాలయంలో, కరీంనగర్లో వెలిసినటువంటి మహాశక్తి దేవాలయంలో రోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి కుంకుమార్చనలు, అభిషేకాలు మరియు చండీ యాగాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఈరోజు ప్రత్యేకంగా 5వ రోజు మహాలక్ష్మీదేవి స్కందమాతగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మన మహాశక్తి దేవాలయంలో బతుకమ్మ పూజలు, దాండియా కార్యక్రమాలు, శమీ పూజ, వాహన పూజ, ఇలా రోజు ఒక విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అలా విశేషంగా అమ్మవారిని పూజించుకొని ఈ శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారి అనుగ్రహ కృప వల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణాలను, దారిద్ర్యాలను అన్నిటిని తొలగింపజేసుకొని అందరికీ విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం మహాశక్తి ఆలయంలోని దాండియా ప్రాంగణంలో అయితే ఉన్నాము. మనతో పాటు భవానీ దీక్షాపరులు ఉన్నారు. సో ఆలయం అంతా ఎక్కడ చూసినా కూడా భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతుంది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. జై భవానీ, మీరు దీక్ష ఎప్పటి నుంచి చేస్తున్నారు? కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు గత 15 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడు మొదటగా ఒక 4 నుంచి 5-10 మంది లోపలనే భవానీ దీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండే. మనం భవానీ దీక్ష తీసుకోవాలంటే విజయవాడ వెళ్ళిన పరిస్థితి ఉండే. ఇవాళ కరీంనగర్లో మహాశక్తి దేవాలయంలో 10 మందితో స్టార్ట్ అయినటువంటి భవానీ దీక్ష ఇవాళ లక్షల సంఖ్యలో ఇలా ఇక్కడ వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు మేము 11 రౌండ్లు చేసేవాళ్ళం గుడి చుట్టూ. ఇప్పుడు కనీసం ఒక రౌండ్ చేద్దాం, కాలు తీసి కాలు వేద్దామంటే భక్తుల సందడితో కిటకిటలాడుతూ ఉన్నది. వాస్తవానికి ఏ చేసినా కూడా టికెట్లు అవి ఏమి ఉండవు. ఏ గుడికి వెళ్ళినా కూడా కమర్షియల్ గుడులు ఉంటాయి. కనీసం బండి పూజ చేస్తున్నారంటే వీళ్ళు అడుగుతూ ఉంటారు. కనీసం ఉండిలు అంటే ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ దేవాలయం ప్రాంతంలో కూడా ఈ దేవాలయంలో ఉండిలు ఉండవు, ఏది ఉండదండి. సంజయ్ గారే ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు తన సొంత ఇమేజ్తోనే, సొంత ఖర్చులతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బండి సంజయ్ గారు కార్పొరేటర్గా ఉండే, ఆయనతోనే మేము అందరం కూడా దీక్ష చేసుకోవడం జరిగింది. మా కళ్ళ ముందే చూసినాం. అరే కార్పొరేటర్ అయిపోయింది, ఎంపీ అయిండు, ఎంపీ కూడా అయిపోయింది, సెంట్రల్ మినిస్టర్ అయిండు. నెక్స్ట్ మేము భవానీ అమ్మవారిని కోరుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి బండి సంజయ్ గారు తప్పకుండా సీఎం అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ నిష్టగా మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది. ఈ దాండ్య ప్రాంతంలో ఏ వస్తువు అయినా కూడా, మొన్న 3 తులాల బంగారం అయింది, వెంటనే దొరికింది. ఏ వస్తువు అయినా అమ్మ ఇక్కడ అందరికీ అందే విధంగా ఉంటుంది. కాబట్టి అందరికీ జై భవాని. సో మొదటిసారి దీక్ష చేపట్టిన దీక్షాపరులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సో జై భవాని, మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఫీల్ అవుతుంది? నేను మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ భవానీ మాల ధరించడం జరిగింది. ఎందుకో నాకు అమ్మవారు అలా అనిపించి నా మనసులోకి వచ్చి ఈ మాల వేసుకోవాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా వేసుకున్నాను. ఈరోజు 5వ రోజు. చాలా సంతోషంగా, చాలా తృప్తిగా, ఎంతో మనశ్శాంతిగా ఉన్నది నాకు. ఇలా అడవిలాగా ఉండేది, అట్లాంటిది ఒక మనిషి కనబడపోయేది ఇక్కడ. అప్పటి నుంచి మేము ఉన్నాం. 5 కలిసి స్టార్ట్ చేస్తే తను ఒక్కరే సంకల్పం తీసుకొని, అసలు ఎట్లా అయిందో, ₹1 లేకుండే అది ఎట్లా అయిందో ఇంత పెద్ద టెంపుల్, అది ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు. ఇప్పుడు 5 మాలలు స్టార్ట్ చేసి ఇప్పుడు లక్షల మంది అయ్యారు. అసలు మేము పులకించిపోతున్నాం, నిద్ర లేకుండా చేస్తున్నాం. కొందరు సంజయ్ గారి శ్రేయోభిలాషం కానీ, మా ఒక టీం ఉంటుంది, అది ఎవరి పని వాళ్ళకే. నేను చెప్తున్నా, గొప్పగా చెప్తున్నా, 2 గంటలకు ఇంటికి పోయి 2:30కు నిద్ర పోయి 5 గంటలకు అలారం పెట్టుకొని 6 గంటలకు మా సిబ్బంది, నేను కార్పొరేటర్ గెలిచిన అమ్మవారి దయ వలన, రమణారెడ్డి నా పేరు, పొద్దున 2-2:30 గంటలే నిద్రపోతున్నాం, ఒక 20 మంది. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఈసారి అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. మరింటి రెట్టింపుతోటి, ఎక్కువ ఎనర్జీతోటి అమ్మవారి దీక్షలో పాల్గొంటాం. ప్రతి సంవత్సరం సంజయ్ తోటి ఉంటాం మేము. కెమెరామెన్ అనిల్తో శ్రావణి, మహాశక్తి టెంపుల్ నుంచి, మైత్రి ఛానల్, కరీంనగర్.